ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యం అని వినొచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృప చొప్పున ప్రభు మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతా ఆయన రెక్కల చాటున ప్రభు మనకు ఆశ్రయమును కలుగు చేసి, ఆరోగ్యమునిచ్చి, క్షేమమునిచ్చి, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి, ఈ దినం కూడా మరొక మారు దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను, దేవుని యొక్క వాత్సల్యమును మనము రుచి చూచి మనం తెలుసుకున్నట్లుగా ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులైతే దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనకు సహాయకుడుగా, ఆదరణకర్తగా కృప చూపుచున్నటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా అపవాది మీదను, పాపం మీదను, లోకం మీదను ప్రభు మనకు జయమునిచ్చి మనల్ని నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవునికి వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నదని పౌలు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సంగమునకు అతడు సెలవిస్తున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు, ఆయన యందు, దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడును, వారు ఎవరును కూడా సిగ్గునందరూ. వారు ఏ విషయంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు వారు సిగ్గుపడేటువంటి క్షణములను, వారు సిగ్గునొందేటువంటి, అవమానమును కలిగేటువంటి ఆ క్రియలు, ఆ అనుభవాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడు వారిని ఎన్నడూ కూడా సిగ్గునందకుండా వారి శోధనలలో, వారి శ్రమలలో, వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకులలో, ప్రతి విషయంలో దేవుడు వారికి సహాయకుడిగా ఉండి, ఆయన యందు వారి విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక, దేవుని యందు వారి నమ్మిక ఉంచి ఉన్నారు కనుక, వారిని సిగ్గుపడకుండా దేవుడు వారిని నడిపిస్తాడు అని లేఖనంలో రాయబడి ఉన్నదని ప్రభు పౌలు దేవుని ఆత్మ మూలముగా సంగమునకు సెలవిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగునుగాక. దైవజనుడు సంగమునకు సెలవిస్తున్నట్టు, రోమా సంగమునకు అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిస్తున్నట్టు ఈ మాటలను దేవుని లేఖన భాగంలో ఈ విధముగా చెప్పబడుతున్నది. ఏమని చెప్పబడుతున్నదనగా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల, నీవు దేవుని నమ్మిన ఎడల, ఆయన శక్తిని నీవు నమ్మిన ఎడల, ఆయన బలముని నీవు నమ్మిన ఎడల, ఆయన నమ్మకస్తుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని నీవు నమ్మిన ఎడల, నీవు ఎన్నడూ సిగ్గుపడవు, నువ్వు ఎన్నడూ అవమానపడవు, ఏ శోధనలు కూడా నీవు ఓటమి పాలవవు, ఏ ఇబ్బందుల్లో కూడా నీవు వెనుకడుగు వేయకుండా దేవుడు నీ పక్షముగా ఉండి నీకు జయమునిచ్చుకుంటూ నేను నడిపిస్తాడని లేఖన భాగంలో ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఉదయకాలం దేవుని దగ్గరికి వచ్చినటువంటి మన ఆత్మ జీవితాల్లో కూడా ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన శక్తి యందు మనం నమ్మిక ఉంచినప్పుడట, ఏ విషయంలో కూడా ప్రభు నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ ముందు ఎటువంటి శోధనలు కనబడినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీ ముందులో కనబడినా, నీ ముందర అపవాది ఎంత అధికముగా శోధనలను అధికము చేసినప్పటికీ ప్రభు నిన్ను ఓటమి పాలవనివ్వడట. ప్రభు నీకు సిగ్గును కలుగ చేయడట. నీవు ఆయనను నమ్మినందుకు నీకు ఎక్కడ కూడా దేవుడు అవమానమును కలుగ చేయడట. నీకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. నీ అవమానములన్నిటి మీద దేవుడు నీకు విమోచన కలుగ చేయు దేవుడై ఉన్నాడు. నీ శ్రమలన్నిట్లో దేవుడు నీకు విడుదలని కలుగ చేయు దేవుడై ఉన్నాడు. నీవు సిగ్గుపడకుండా దేవుడు నిన్ను జయముతో నేను నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో ఆయనను నమ్మాలి అని మనం చూస్తున్నాం. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే ఇటువంటి మహిమ కలిగిన కార్యాలు నీవు చూడగలుగుతావు. అనేక మార్లు మనము కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు, కొన్ని శోధనలను చూచి మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. అయ్యో, ఈ శోధన నేను జయించలేనేమో,
ఈ కీడును నేను జయించలేనేమో, లేకపోతే ఈ పోరాటములో నేను విజయమును చూడలేనేమోనని చెప్పి మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని శక్తిని అపనమ్మకంతో సందేహించేటువంటి వారలముగా మనం కనబడుతూ ఉంటాం. కానీ ఆయన నమ్మినప్పుడట నువ్వు ఎన్నడూ సిగ్గుపడకుండా ప్రభుని జీవితంలో కార్యములను చేయగలుగుతారు. ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా ఆయన నిన్ను కాపాడగలడు. నీ ముందర ఉన్నటువంటి శోధన, నీ ముందున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించగలడని నీవు నమ్మినట్లయితే, లేఖన భాగంలో మనం చూస్తున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరూ కూడా సిగ్గునందరు. ఇంకా మన బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రభు అంటున్నారు కదా, నమ్మిక మాత్రం ఉంచుము, నా మాటను నమ్ము నీవు చాలు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతవంతుడు, ఆయన ఆశ్చర్య కార్యములను చేయగలడు, నా స్థితిని మార్చగలడు, నా యొక్క శోధన పరిస్థితులన్నింటిలో నన్ను విడుదల చేయగలడని నీవు నమ్ము, నమ్మిక మాత్రం ఉంచుము చాలును. నీవు నా శక్తిని చూస్తావు, నీవు నా మహిమను చూడగలుగుతావు, నా బలమును నీవు చూడగలుగుతావని బైబిల్ గ్రంథంలో ప్రభు సెలవు ఇచ్చారు. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం అని వినిచిన మనము కూడా నీ ముందర ఎటువంటి పరిస్థితులు కనబడుతున్నా, కఠినమైనవైన మరణకరమైన పరిస్థితులైన, ఎటువంటి శోధనలు, భయంకరమైనటువంటి శోధనలైనను ప్రభునందరి నీ విశ్వాసం ఉంచుము. నీ నమ్మిక చొప్పున ప్రభు నిన్ను రక్షించగలుగుతారు. నీ విశ్వాసము చొప్పున ప్రభు నిన్ను స్వస్థపరచగలుగుతారు. నీ విశ్వాసము చొప్పున నీ ముందర ఉన్నటువంటి ప్రతి అవమానకరమైన పరిస్థితులన్నిటిని ప్రభు కొట్టివేసి నేను సిగ్గునందుకుండా ప్రభు నిన్ను జయముతో నేను నడిపించగలుగుతాడు. కనుక అట్టి కృపటి ధన్యతను ప్రభు మనకిచ్చి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ చివరి దినాల్లో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన బలమును మనము చూచేటువంటి కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యందు మేము నమ్మికించినప్పుడు ఎక్కడ కూడా మేము సిగ్గుపడమని, ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపడేటువంటి అనుభవాలను మీరు తీసుకుని రారని ప్రభు, నిన్ను నమ్మినప్పుడు, నిన్ను నమ్మినటువంటి మమ్మలను చేయి విడిచిపెట్టకుండా మమ్మలను జయముతో మీరు మమ్మల్ని నడిపిస్తారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అట్టి విధముగా మా ఆత్మీయ జీవితాల్లో ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో నైనా, శోధనలైనను నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి ఆ కఠినమైన పరిస్థితులన్నిటి మీద జయమ పొందుటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఆత్మీయమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ నామములో శక్తి కలిగిన కార్యములను మేము చూచినట్లుగా, అద్భుతములను మేము చూచినట్లుగా, నీ నామములో నీ యందు విశ్వాసం ఉంచిన వారికి, నీ యందు భయభక్తులు కలిగిన వారికి, నిన్ను నమ్మినటువంటి వారికి నీవు దాచి ఉంచిన మేలును మేము స్వతంత్రించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా ఇక్కడికి వెళ్ళినను, ఏ స్థలమునకు వెళ్ళినను నీ కృప మమ్మలను ఆవరించినట్లుగా, నీ దయ మమ్మలను ఆవరించినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మా వెంట ఉంచి నీ రాకడ వరకు కూడా మమ్మలను కృపతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.